సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాం. ఎన్ఎస్సి బ్లాక్ క్యాట్ కమాండోగా చేశాను. నా సర్వీసు 20 ఇయర్స్ సర్వీస్ చేసి వాళ్ళ చాలా ఉత్తమమైన జీవితంగా జీవిస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఏంటంటారు, అసలు అభివృద్ధి సంక్షేమంలో పూర్తిగా వెనకబడిపోయింది రాష్ట్రం అంటున్నారు, నిజమేనా అది? అదంతా అబద్ధం అండి. ఇవాళంతా చాలా ఎంతో అభివృద్ధితో ముందుకు దూసుకు వెళ్తుంటే ఈ తెలియని వాళ్ళు చాలామంది ఎట్లా అనుకుంటుంటారు, పిచ్చోళ్ళు వీళ్ళు. ప్రజలు కాదండి, ప్రజలు చాలా తెలివిగంతులు. ప్రజలు ఇవాళ అన్నీ గమనిస్తున్నారు, ఏం జరుగుతుంది ప్రతి అడుగు అడుగు అందరూ గమనిస్తూనే ఉన్నారు. చిన్న దాని దగ్గర నుంచి పెద్ద పోలవరం అనుకున్న టయానికి మీకు పూర్తి చేసి ఇస్తున్నారు. మీకు కావాల్సిందే రైతులకి ఎవరికి ఏ సంక్షేమం కూడా ఆపలేదు. అన్నీ 100% మనకి ఏదైతే అన్నారో అన్నీ మనకి ప్రతిదీ చాలా ఉందాతనంగా, చాలా అందరినీ అన్ని విధాలుగా అన్ని పార్టీలని కూటమి గవర్నమెంట్ అన్నీ కలుపుకొని ముందుకు పోతుంది. చాలా చక్కగా అన్నీ జరిగినంతది చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఈ గవర్నమెంట్ మళ్ళీ 29లో కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం గారు వస్తారు. మీరు ఎన్నిసార్లు చెబుతున్నారు సార్, కూటమి గవర్నమెంట్ వస్తుంది అని అంత ఘంటాపదంగా మీరు చెప్తున్నారు కదా. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలకు వెన్నుపోటు పొడిచింది, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అనేది ప్రధానంగా వస్తున్న వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. దాన్ని ఎలా చూడాలంటారు మరి? వాళ్ళు చెప్తారండి, చేయలేని వాళ్ళు అవే చెప్తారు. మేము చేయలేం కదా, చేసే వాళ్ళని చెడగొట్టాలి. అందువల్ల వాళ్ళకి ఇంక మరి అది చెప్పుకోకపోతే రేపు పొద్దున వాళ్ళ పక్కన 11 కూడా ఉండవు కదండి. ఆ 11 కూడా -0 ఇచ్చింది అనుకోండి, మరి ఇంకా అది ఆయన ఉన్న చోట కూడా రేపు గెలిచే ఇదైతే ఏమీ లేదు. అక్కడ కడపలో కూడా వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇన్నాళ్ళు మేము చాలా మోసపోయాము, మాకు ఇవాళ ఇది రేపొద్దున ఆ సీటు కూడా రాదని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా చాలాగా అన్ని విధాలు ఆలోచిస్తున్నారు. కానీ ఇది మాత్రం 100% జరిగేది. కూటమి ప్రభుత్వం పన్ను అభివృద్ధిని చూసి తట్టుకోలేక వీళ్ళు వేసే నిందలు చాలా విచారకరంగానే ఉన్నాయి. ప్రతి దాని మీద ఎక్కడ శవం కనపడితే అక్కడ పోయి వాలిపోవటం, వాళ్ళకి మీకు ఉన్నాం మేము వెనకనే కొమ్ము కాసటం, వాళ్ళని ముందుకి ప్రజల్ని ఏమీ తెలియని యూత్ని ఏదో 100 మందిని 50 మందిని వేసుకొని రఫ్ అని రకరకాలుగా వాళ్ళ యొక్క భాషలో ఎన్నో విధాలుగా కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నారు. విషం చిమ్మితేనే వాళ్ళకి మనుగడ. రేపు వాళ్ళు జీవించాలంటే వాళ్ళకి రేపు ఏవైనా రావాలి సీట్లు అనుకుంటే వాళ్ళు 100% వాళ్ళు విషం చిమ్ముతానే ఉంటారు. ఇది నిత్యం జరిగే అనుసంధానం. అదే సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పెరిగిపోయింది, అరాచకం పెరిగిపోయింది అంటున్నారు కదా సార్. మరి ఏమంటే ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి బీజేపీ ఉన్న నాయకులు కానీ ఎవరికి వారు నిశ్చయంతో హృదయంతో చాలా ముందుకి సర్వీస్ చేయాలి. మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్నో మనం చేసే అభివృద్ధి పనులు ఎన్నో విధాలుగా శాశ్వతంగా ఇవి ఉండాలి, ప్రజల్లో గుండెల్లోకి చొచ్చుకుపోవాలి అనే ఆకర్షణ విధాలతో ముందుకు వెళ్తున్నారండి. చాలా ముందుకు వెళ్తుంది. ఏ పార్టీ ఏ ప్రభుత్వం అయితే ఎంతగా బాధపడుతుందో, ఇవాళ ఆపోజిషన్లో ఉన్న ప్రభుత్వం ఎంతగా బాధపడుతుందో ఆ ప్రభుత్వానికి వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. మనం అనుకున్నది అభివృద్ధిది అంతా చాలా ఎంతో ముందుకి శాశ్వతంగా ముందుకు వెళ్ళిపోతుంది. వాళ్ళ ఏమీ కాదు, వాళ్ళు ఏమీ చేయలేరు. 3 రాజధానులు అన్నారు, 0 చేశారు. ఆ తర్వాత దానికి మనం ఎట్లా ఏ విధంగా చేయాలనేది ఒకవేళ చేయదలుచుకున్నప్పుడు వాళ్ళు నిజంగా బాధపడట్లేదు అనే దానికి ప్రతి అర్థం ఉంటే వాళ్ళు మరి చెప్పొచ్చుగా, చేయొచ్చుగా. 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా. 5 ఏళ్ళలో ఏం చేశారు? వాళ్ళు ఏమి చేయాల. ఉన్న ప్రజల్ని నానా రకాలుగా హింస పెట్టారు. ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా తీసుకెళ్లి లోపలేశారు. ఒక్కొక్కళ్ళ మీద 30,000 40,000 కేసులు పెట్టారు.
వాళ్ళు చేసిన అభివృద్ధి అదేనండి, ఇంకా అంత తప్పితే వాళ్ళు ఏమీ చేయలేదు. సరే, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. అంతకు మొదలు ప్రశాంతంగా ఉండే శాంతి భద్రతలు. ఇప్పుడు ఏదైనా సరే మా నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అన్యాయంగా దాడులు చేస్తున్నారు అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, వాళ్ళకి అది ఒక రకమైన వాళ్ళ ఆలోచన, వాళ్ళ మనసులకి అది ఇది మనం చేశాం కాబట్టి వాళ్ళు చేయకపోయినా వాళ్ళ మీద ఏదో ఒక రకమైన నింద వేస్తే వాళ్ళు దీని మీద ఈ ఎదురు మనకి అపోజిషన్గా చెప్తా ఉంటారు. దాన్ని పెట్టి కాలం గడుపుకోవటానికి, టైం పాస్ చేయటానికి తప్పితే వాళ్ళు నిజమైన వాళ్ళ ఆలోచనలతో నడవట్లేదండి. క్రైమ్ రేట్ అప్పటికి ఇప్పటికి చాలా వరకు క్రైమ్ రేటు చాలా తగ్గిందండి. క్రైమ్ రేటు అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా విధాలుగా తగ్గిపోయిందండి. తప్పు చేసినోడికే శిక్ష పడుతుందండి. చాలా బ్రహ్మాండంగా ఉందండి. అట్లాంటిది ఈ గవర్నమెంట్ చాలా ఎంతో అభివృద్ధితో నడుస్తుంది. మీరేమో అభివృద్ధి అంటున్నారు, ఇదేం ప్రజలకు వెన్నుపోటు పొడిచే ప్రభుత్వం అయిపోయింది అంటూ మరి వైసీపీ నాయకులు చెప్తున్న మాట, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలకి వెన్నుపోటు అంటే ఎక్కడుందండి చెప్పండి? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటే కదా పొడుస్తుంది అంటున్నారు. మరి అసలు హామీ ఇచ్చిన వారికి 100% అన్ని హామీలు అమలు జరుగుతున్నాయండి. ఏది ఆగిందో చెప్పండి. ఏది ఇప్పుడు వాళ్ళు అనే మాటకి వాళ్ళు అంటారండి, వాళ్ళ పని అంటమే కదా, వాళ్ళు చేయటం లేదు కదా. వాళ్ళు చేయటం కనుక ఉంటే వాళ్ళు అనరు, చెయ్యరు కాబట్టి వాళ్ళు అంటారు. వాళ్ళకి అంటానికేగా వాళ్ళని అపోజిషన్లో పెట్టింది. వీళ్ళు అనిపించుకుంటారు కానీ వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు చక్కగా. వీళ్ళ అభివృద్ధి వాళ్ళు చాలా స్పీడ్గా, అది కూడా రాజధాని పరుగులు పెడుతుంది. రేత్రి పగులు అక్కడ వర్కర్లను చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయండి. ఎంతో కష్టపడుతున్నారు బాబు గారు. దీని మీద ప్రతిరోజు ఫీడ్బ్యాక్ చేస్తున్నారు, ప్రతిదీ దాని మీద చేస్తున్నారు అని. మీరు చూడండి, రేపు పోలవరం ఎంత అభివృద్ధి చెందుతుందో. వాళ్ళు వెన్నుపోటు అంటే ఎట్లా అంటే వాళ్ళు అనుకోనివ్వండి, వాళ్ళకి అంటం కోసమే వాళ్ళు నుంచింది అపోజిషన్లో. ఈసారి 11 కదా, ఈసారి 0 అయితే ఏమి ఉండదు, అవి కూడా రావు. మీరేమో 0 అయితే అంటున్నారు. 2029లో అధికారంలోకి వచ్చేది మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాం, రప్ప అంటున్నారు సార్. మరి దానికి ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళకి ప్రజలే మద్దతు లేనప్పుడు ఇంకా అసలు వాళ్ళు రప్ప చూపించేది ఏం లేదు కదండి. అసలు ఏదన్నా ఉంటే వాళ్ళు రప్ప అని చూపిస్తారు. వాళ్ళకి నోటితో దులదీర్చుకోవటం తప్పితే వాళ్ళు నిజంగా పాలన గురించి వాళ్ళకి తెలిస్తే మరి అదేదో రాజధాని బాబు గారు చేయకముందే, అమరావతికి ముందే వాళ్ళే 5 ఏళ్లలో మరి 3 రాజధానులు అన్నారు, చేసి ఉండొచ్చుగా. మరి ఏమి చేయలేదుగా. చేయలేనప్పుడు ఇంకా రఫా అనుకుంటే ఏం ఉపయోగం? వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఉంటేనేగా వాళ్ళు చేయటానికి. రేపు ఉండరు కదా, అందుకని నోటి తోల తీర్చుకుంటున్నారు ముందుగానే. తీర్చుకోనివ్వండి, దానికి కూడా మనం ఆ నిందలు కూడా పడాల్సిన మనం పడతాము, నిందలు పడతానే ఉంటుంటాము. మనం డెవలప్మెంట్ మన అభివృద్ధి ఎక్కడ ఆగదండి, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అభివృద్ధిలో ఎలాంటి ఇది ఏమి లేదండి, చాలా చక్కగా జరిగిపోతుందండి. థ్యాంక్ యూ.